చూడు వాసు, తనకి బాలేదు, తలనొప్పి అంటుంది. మనం ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఆ? తలనొప్పి తగ్గినట్టుంది కదా ఏంటి? తగ్గింది. ఉషా, హాయ్. ఇది ఇచ్చి వెళ్దామని వచ్చానా? నిన్న దీన్ని నువ్వు షాప్లో మర్చిపోయి వెళ్ళావు. గుర్తులేనా శిబుని? సతీష్ని వదిలేసి వచ్చేసావు కదా. ఉషా, నువ్వు మళ్ళీ వెళ్ళిపోవు కదా? నా బతుకు నన్ను బతకనివ్వచ్చు కదా. మీ అందరికీ నేనేం అన్యాయం చేశాను? బుజ్జి, అయ్యో బుజ్జి, బుజ్జి, అయ్యో బుజ్జి, బుజ్జి, బుజ్జి. దాంతో పని అవుతా? బాగా టైట్గా ఉంది సార్. సారు, ఓ పాలు నన్ను బయట పంపండి. ఎందుకురా? యాక్టర్ సుధీష్ వస్తున్నాడంట కదా, చూతానికండి. నోరు మీరా. ఫాతిమా వాడింట్లో మైకం దొబ్బేసింది నువ్వే కదా, వదిలిపెట్టినావు. బయటికి ఏం చేశాను? ఏంటి ప్రాబ్లం? సార్, నా పాస్పోర్ట్ వెరిఫికేషన్ ఫెయిల్ అయిపోయావు కదా. బ్యాడ్ లక్కేనబ్బా. సార్, అది మా బావని కొట్టినందుకు నేను సారీ చెప్తాను. సారీ ఎందుకు? ఎంత లేదన్నా పోతాను మీ అక్కని చేసుకున్నాడే కదా, తను అలా ఎందుకు చేస్తాడు? ఏమంటావు? పోతాను చేయను. వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళు నిన్ను పాసే చేశారు, తర్వాత నేను ఇన్వాల్వ్ అయి నిన్ను ఫెయిల్ చేశాను. ఆ క్రెడిట్ అంతా మీ బావకు పోనిస్తానా? మీరు దీన్ని పర్సనల్గా తీసుకోకండి సార్. ఆ రోజు నేను తాగుండడం వల్ల అలా జరిగింది. నీకెందరు తండ్రులున్నారా? సార్, కాస్త మర్యాదగా మాట్లాడండి. ఆహా, ముసలోడి నోట్లో కూడా నాలుగుందన్నమాట. నేను ఇప్పటిదాకా మర్యాదగానే చెప్పాను. ఏ జేసన్, మీ అయ్య పేరు ఒక్కో సర్టిఫికెట్లో ఒక్కోలాగా రాసుందేమిటి? ఎందుకంటావు? మాకెవరికి అలా లేదే. నీ బర్త్ సర్టిఫికెట్లో మీ నాయన పేరు మార్టిన్ అని ఉంది. ఎస్ఎస్సిలో ఏమో మీ నాయన పేరు డేవిడ్ అని రాస్తుంది. డాక్యుమెంట్స్లో ఇలా తేడాగా ఉంటే నీ అప్లికేషన్ మేము ఎలా వెరిఫికేషన్ చేస్తాం చెప్పు చేసాను. సార్, అది నా బర్త్ సర్టిఫికేట్లో ఏదో తప్పు పడి ఉంటుంది. అదేం పెద్ద ప్రాబ్లం కాదు సార్. అవునా? అయితే దీని వెనకాలన్న కథ నీకేం తెలియదన్నమాట. ఇంకా వీడికి చెప్పలేదా ముసలోడా? డేవిడ్కి జరిగిందంతా తెలుసు. ఆ నిజం ఇప్పుడు చెప్పాలి నువ్వు. నువ్వు చెప్పలేదనుకో, నేను చెప్పేస్తా. ట్రై చేశాను. వీడిని అసలు తండ్రి కాదు, వీడో డ్రామా ఆర్టిస్ట్. మార్టిన్ అని ఒకరోజు మన చర్చ్ ఫెస్టివల్లో నాటకం వేయడానికి వచ్చాడు. అక్కడ టపాకాయల గది పేలిపోయి మీ తండ్రి చచ్చిపోయాడు. దానివల్ల నువ్వు గతం మర్చిపోయావు. ఆ రోజు నుంచి ముసలోడే నిన్ను తండ్రిలా పెంచి పెద్ద చేశాడు. నీకో ఊరు ఇల్లు కుటుంబం అంటూ ఏమీ లేవిక్కడ. నువ్వు ఇక్కడోడివి కాల్ చేశాను, బయటోడివి. నిజమేగా డేవిడ్? కాదా? నాన్న, అనాథ నా కొడక. ఆ రోజు నా కూతురు ముందు ఏవో డైలాగులు కొట్టావు. ఎక్కడికో వెళ్ళి బాగా సంపాదిస్తానన్నావు. రే జేసన్, నువ్వు బయటికెళ్ళి పీకేదేం లేదురా. ఇక్కడే ఉండి నువ్వు చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. డ్రైనేజ్ క్లీన్ చేయొచ్చు, టాయిలెట్స్ కడగొచ్చు, శవాల్ని పాతొచ్చు. ఇలాంటి పనులు ఎన్నో ఉన్నాయి. నేను ఇక్కడ ఉన్నంత వరకు నిన్ను ఊరి పొలిమేర కూడా దాటనివ్వను. ఇక్కడ నేను పీకనిచ్చేది కూడా ఏం లేదు. పోలీసుల దగ్గర నీ వేషాలు చెత్తనా కొడక. ఏం డేవిడ్? ఒరే, నీకు మానవత్వం అనేది ఏ కోశానన్నా ఉందా? ఓవర్ చేయకు.
ఉషా నీకు లాస్ట్ టైమే చెప్పాను కదా ఆపరేషన్ ఆలస్యం చెయ్యొద్దని. ఆపరేషన్ తప్పదు. క్యాష్ కడితే మా పని మేం చేస్తాం. ఉషా, చిన్నపిల్ల జీవితంతో ఆడుకోవద్దు. డాక్టర్, మీరు ఆపరేషన్కి రెడీ చేసుకోండి. డబ్బు నేను తీసుకొస్తాను. ఎవరైతేనో తను మా దూరపు చుట్టాన్ని. కంగారు పడక. సరే అయితే. వాడెక్కడమ్మా? రూమ్లోనే ఉన్నాడు. చిన్న జైసా, నీకు మంచి టైం చూసి చెప్పాలనుకున్నా, కానీ స్వార్థపరుని కదరా. నిజంగా నీ తెలిస్తే నన్ను నాన్నవని భయపడి చెప్పలేదురా. ఇదిగో ఈ పెట్టి మీ నాయింది. ఆయన గుర్తుగా ఇదే మిగిలింది. జైసా, అందరూ అనుకున్నట్టుగా మీ నాయన ఆ పేలుళ్ళలో చనిపోలేదు. చాలా మందిలాగే ఆ రాత్రి మీ నాయన కూడా అగ్ని నుంచి తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఆయన అలా చేయలేదు. ఆ రోజు రాత్రి ఆయన కాపాడిన వాళ్ళలో ఎందరో ఇప్పటికీ బతికే ఉన్నారు. మీ నాయన ఒక వీరుడు చేశా. అసలు మినల్ మురళి ఎవరు? మనం వేయబోయే కొత్త నాటకం పేరు నాన్న. మినల్ మురళి ఏం చేస్తాడు? నాన్నా, నాన్నా, అడుగుతుంటే చెప్పవేంటి నాన్న? ఆగు, ఏమీ పద లేదమ్మా. ముందు హాస్పిటల్కి వెళ్దాం. మమ్మీ నువ్వు తాతని వేధించుకు. చూడరా జేసా, ఆ పోలీసోడు కొట్టాడు కదా. అవునా? ఎవరు కొట్టారు నాన్న? నువ్వు కాస్త ఊరుకోవే. అసలు నేను ఎవరు కొట్టారు నాన్న? ఎవరు కొట్టారో చెప్పొచ్చు కదా నాన్న. రారా. పదండి ముందు హాస్పిటల్కి వెళ్దాం. రై, నువ్వెవరి గురించో చెప్పావు కదా, అమెరికాలో ఉంటారని. సూపర్ హీరోస్. వాళ్ళు కనపడకుండా ఎలా కాపాడతారు? మాస్క్ పెట్టుకుని షోల్డర్స్ మీద నుంచి కేపేసుకుని దుర్మార్గుల్ని కొట్టేస్తారు.